సార్ ఇప్పుడు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో, ఇప్పుడు దానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు ప్రిపేర్ అవ్వడానికి? ఈ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్ మార్చ్ 16 స్టార్ట్ అవుతుంది. సో, పిల్లలేందంటే దాంట్లో అర్థమెటిక్ మీద ఫోకస్ చేయాలి, రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి, అంతే పాటు జనరల్ అవేర్‌నెస్ మీద ఫోకస్ చేయాలి. సో, దీనేందంటే సేమ్ బ్యాంకింగ్ రిలేటెడే ఉంటుంది ఇది గూడా. దీంట్లో కూడా టైమ్ మేనేజ్‌మెంట్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో, 16 అంటే నియర్లీ మీకు ఒక 15 డేస్ టైమ్ ఉంది కాబట్టి, దీన్ని మనము రివిజన్ ప్రాసెస్ చేసుకొని, ఎక్కడెక్కడ తప్పులు చేస్తామో అది రెక్టిఫై చేసుకుంటే ఈజీగా మనము క్రాక్ చేయొచ్చు. ఎగ్జామ్‌లో కూడా టెన్షన్ పడొద్దు. నిదానంగా మనకేవో వస్తుందో రాసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ అవి వెరీ ఇంపార్టెంట్. సో, 6 మంత్స్. మ్యాథ్స్‌లో గాని, అర్థమెటిక్, రీజనింగ్‌లో గాని ఎవరైతే వీక్ ఉన్నారో సో, వాళ్ళు ఎలా స్ట్రెంథెనింగ్ చేసుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఇక్కడ ఏందంటే మనకి రైల్వే ఎగ్జామ్ వచ్చేసి చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. వేరేస్ బ్యాంక్ ఎగ్జామ్ వచ్చి చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. ఈడికొచ్చేసి వాస్ట్. అంటే ప్రతి టాపిక్ మీద గ్రిప్ ఉండాలి. ఇక్కడ రేషియో పోర్షన్స్ అని గాని, టైమ్ అండ్ వర్క్ గాని, లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ గాని, లేకపోతే ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ గాని ప్రతి మీద గ్రిప్ పెట్టుకొని వెళ్ళాలి. ఒక టాపిక్ మీద అని కాదు. ఎక్కడంటే ఇంతకుముందుకి ఎగ్జామ్ అంటే ప్రతి టాపిక్ నుంచి 2, 2 క్వెషన్‌లు వచ్చేది. ఇప్పుడు అలా అడగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ నుంచి మొన్న 10 క్వెషన్‌లు వచ్చాయి. అంటే మెన్సురేషన్‌లో వచ్చేసరికి ఫార్ములాస్ అన్నీ ఐడియా ఉండాలి. ఆ ఫార్ములా బేస్ మీద అప్లికేషన్ ఎలా చేయాలని తెలుసుకుంటే చాలు. అట్లానే ఇంకోటి ఏంటంటే సైన్స్‌కొచ్చేసరికి కాన్సెప్ట్ ఓరియెంటెడ్, ఫ్యాక్ట్స్ ఓరియెంటెడ్. రియల్ లైఫ్‌లో మనకి ఎలా యూజ్ అవుతదో దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే. అలాంటి దాని మీద గ్రిప్ ఉంటే ఈజీగా ఉంటుంది రైల్వే ఎగ్జామ్. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.